దుష్టుడు అనగా ఏం చేస్తా, చెల్చి వేసేవాడు. పచ్చగా ఉన్న చెట్టుని చూడండి, ఎలాగైతే ఒక పురుగు వచ్చి చీల్చి వేసి ఆ చెట్టుని పాడు చేస్తూ అటువంటి వారు చాలా మంది అయిపోయారు. దుష్టులు అనగా కుటుంబంలో సంతోషం ఉంటే వార్చలేరు, ఓడిస్తారా? దుష్టులు అనగా భార్య భర్తలు అన్నింటి సావాసం ఉంటే వార్చలేరు అంటారా? దుష్టులు అనగా ఎవరు తెలుసా? కొడుకును తండ్రి సమాధానంగా ఉంటే వార్చలేరు, ఓడిస్తారా? దుష్టులు ఎలా ఉంటారు తెలుసా? అత్తగాడు కోడలు కలిసి ఉంటే వార్చలేరు, ఓడిస్తారా? వాక్యం తేటగా సెలవుస్తుంది. ఏం సెలవుస్తుందమ్మా? దుష్టులు ఆలోచన చెప్పిన నడవక. నడుస్తుంటే ఏమవుతాదంటే నీ జీవితం పాడైపోతే, అవునా? ఒకవేళ జీవితం దేవుని వాక్య ప్రకారం చూసుకో, అప్పుడు దాకా నీ అత్తగారితో లోపలి నడిచావు. ఎవరి మాటో ఇని నీ అత్తగారిని ద్వేషించి నీ అత్తగారి నడవన మార్గం వదిలిపెట్టి వేరే వేరే త్రావులో తిరుగుతావు. అక్కడ ఏం జరిగింది? దుష్టులు ఆలోచన చెప్పి నడిచావు. అంటే ఎవరో చెప్పిన మాటని నీ అత్తగారి మీద ఏం పెంచుకున్నావు? కోపం పెంచుకుని నీలోకి ఏమొచ్చింది? దుష్ట ఆలోచన వచ్చింది కదా. నాటగా వాక్యం సెలవుస్తాయి. దుష్టులు ఆలోచన చెప్పిన నడవకో. నడిస్తే ఏమవుతుందంటే నీవే శోధుల్లో పడవా. మార్గము తెలిసినా, ఎటు వెళ్ళాలో తెలిసినా, ఏం చేయాలో తెలిసినా చాలా మంది ఈ దుష్టుల త్రోవలో పడిపోతారు కదా. ఈ దుష్టులకి పని ఉండదు, ఉండదా? ఒకటే పని, ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని నిలబడదామా, ఏ భార్య భర్తలు గొడవ పెడదామా, ఏ అత్తగారికి మామగారికి గొడవ పెడదామా, ఏ కొడుకు గొడవ పెడదామని, ఏ కుటుంబంలో ఏ ఆలోచన చేద్దామని అలా ఆలోచన అనుకుంటుంది. ఆ ఆలోచన పోవాలంటే ప్రార్థన చేసుకోవాలి. దేవుడి వాక్యం తేటగా తెలుస్తుంది. దుష్టుని జయించాలంటే ప్రార్థనే. ఈ దుష్టుని జయించాలంటే వాక్యమే. దుష్టులు ఆలోచన చెప్పి నడవచ్చు. మొదటిగా దుష్టులు ఎవరు చేస్తామా? చెడు ఆలోచన. వారి ఆలోచన అంతా చెడే, మంచోడు ఉంటుందా? మంచి చేస్తే వారు కూడా చెడుగా చూపిస్తారు, చూపించరా? వారి మంచి వారికి అనిస్తే వాచలేరు. దుష్టులు ఆలోచన చెప్పి మొదటిగా నడవచ్చా? వారు వచ్చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు, అది కొనుక్కొని ఇల్లు కొనుక్కోవాలి. దుష్టులు కొన్ని వాచలు ఓడిస్తుందా? దుష్టులు అంటే ఎవరు చేస్తా? నీకన్నా మంచి వస్త్రం వేసుకుంటే వాచలేవు, నీకన్నా మంచిగా ఇల్లు కట్టుకుంటే వాచలేవు, నీకన్నా బాగా ఉంటే వాచ్లే, నీకన్నా బాగా పరిగెడితే వాచ్లే, నీకన్నా బాగా ఎదిగితే వాచ్లే, అది నీకన్నా బాగా తింటే వాచ్లే, నీకన్నా నీ కుటుంబం కన్నా కుటుంబం బాగుంటే వాచ్లేని వారే దుష్టులు. వారిని దేవుడు అంటున్నారు, మిమ్మల్ని నా యొక్క గుంపుల నుంచి తొలగి వేయించున్నాను, అంటే త్రోసి వేయించున్నాను. దుష్టులకి దేవుడు ఏదో స్థలం లేదు, ఉన్నా? దుష్టులు సర్పం ఒకటే. చూడమ్మా, దుష్టులను సర్పము ఒక్కటే. ఎందుకంటే సర్పము ఎట్టిదో దుష్టులు కూడా అంటవారే. సర్పం ఏం చేద్ది? విశ్వమును మన మీద వేసి పాటేస్తే దాంట్లో వేస్తూ మన మీద వేస్తారు కదా. అందుకే దేవుడి వాక్య ప్రకారముగా దేవుడు సృష్టించిన ఆకాశ పక్షులేమి, ప్రాగుచిన జీవులేమి, సమస్త భూజంతువుల నుంచి సర్పముడు దేవుడు త్రోసి వేస్తాడు. అంటే మనం కూడా దుష్ట ఆలోచనతో కలిగిన వానికో దేవుడు తన మందలో చిన్న తొలగి వేస్తాడు. తొలగివేడా? దుష్ట ఆలోచన వల్ల ఏమొస్తుంది? దేవుడి మాట కాదని తిరుగుతుంటే నువ్వేమి సాధించగలవు? దానిని చూడండి, ఒకే ఒక దుష్ట ఆలోచన వల్ల ఏం కలిగింది? తన శరీరం అంతా పాపానికి బానిస అయిపోయి దేవుడికి దూరం అయిపోవడా? ఒకే ఒక దుష్ట ఆలోచన ఏం కలిగింది? అతను రాజు కదా. ఈ గ్రామం చూడండి, జట్టపోల గ్రామంలో బాగా పెద్ద స్థిరమైన ఒక భవనం ఉందనుకో, ఆ భవనం ఎక్కితే ఈ జట్టపోలు ఏం చేస్తూ సమస్తం అని కనపడదా? అదే రీతిగా దావీదు నివసించిన గ్రామంలో తన కోట ఎక్కారంటే ఆ గ్రామంలో ఏం జరుగుతూ సమస్తము తనకి తేటగా కనపడదా? ఒకనాడు ఏం కలిగింది? దుష్ట ఆలోచన కలిగింది దావీదుకి. కలగలేదా? ఒక ఆలోచన ఒక జీవితాన్ని బాగు చేసింది. బాగు చేయదా? ఒక ఆలోచన తన జీవితం అంతా పాపానికి బానిస అయిపోయింది. అవునదా? దేవుడు వాక్యం సెలవిస్తుంది, దుష్టుడు ఆలోచన చెప్పిన నడవచ్చా? నడుస్తుంటే ఏమొస్తుంది? శోధనలు, ఆటంకాలు, బాధలు, ఇబ్బందులు దేవుడు పెట్టి
వాళ్ళకి ఎవరు కూడా తీర్చుతారా? దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనుషులు పంపించే శ్రమని తీర్చగలేమో కానీ దేవుడు పంపించే శ్రమలు ఏ నాదుడు కూడా తీర్చలేడు. తెలుసా? మనుషులు పెట్టే కష్టాలు, మనుషులు పెట్టే బాధలు, మనుషులు పెట్టే శ్రమలు అన్ని దేవుడు విడుదల కలగజేయగలేమో కానీ దేవుడు పంపించేదాన్ని ఎవరు కూడా విడుదల కలగచేయలేడు. చేస్తాడా? ఇక దీని వాక్య ప్రకారంగా పాపుల మార్గాన నిలవచ్చా? స్కూల్లో బాగా చదువుతూ స్నేహం చేస్తాం అనుకో, చదివేస్తాను, చదవలేదు. అది మంచి టాపర్, అన్ని వచ్చినోడు, అన్ని విద్యలు తెలిసినోడు, బాగా చదువు వచ్చినోడు, ఆటను స్నేహం చేసి అతను చదివేస్తావా? చదవవో. ఒక పోలీస్ జాబ్ చేస్తున్నావు అని స్నేహితుడు, అతనితో నువ్వు తిరిగావు, నీకు పోలీస్ జాబ్ వచ్చేంత రాదు. అదే విధిగా దేవుని యొక్క వాక్య ప్రకారం సెలవిస్తున్న మాట, బైబిల్ పట్టినంత మాత్రం నీకు పరిశుద్ధత రాదు, వస్తుందా? ప్రార్థన చేసినంత మాత్రం నీకు శ్రమలకి పరిష్కారం రాదు, వస్తుందా? మొదటిగా ఏం రావాలి? పాపుల మార్గం నుంచి నువ్వు దూరంగా ఉండాలి. ఉంటావా? నువ్వు దేవుడితో నడవాలి. దావీదు చూడండి, పరిశోధనలు వచ్చినా దేవుడితో నడిచాడు, ఆపదలు వచ్చినా దేవుడితో నడిచాడు, రాజ్యం అంతా ఒకటై తన వెలివేసిన దేవుడికే మొరపెట్టాడేమో కానీ భయపడ్డా? 10,000 మంది దండెత్తి వచ్చినా నేను మోహరించిన దేనికి? నా దేవుని యెహోవా నాకు తోడై ఉన్నాడు, నేను దేనికి కూడా భయపడను. ఎప్పుడు ధైర్యంగా ఉండు, యెహోవా నీకు తోడై ఉన్నాడని వాక్యం తేటగా సెలవిస్తుంది. కొంతమంది దుష్టులు ఏం చేస్తారో మనం పడగొడదామని చూస్తాం. దావీదును కూడా అదే రీతిగా కొంతమంది దుష్టులు ఏం చేస్తారు? పడగొడతాము, పాడు చేద్దాము, నాశనం చేద్దాము, అతన్ని ఎలాగైనా సరే దేవుడి నుంచి వేరు చేద్దాము అని చూస్తారు. అలా అవుతా? మన బంధువుల నుంచి వేరు చేయొచ్చు, కుటుంబం నుంచి వేరు చేయొచ్చు, భార్య నుంచి వేరు చేయొచ్చు, భర్త నుంచి వేరు చేయొచ్చు, బిడ్డల నుంచి వేరు చేయొచ్చు, లేకపోతే గ్రామస్తుల నుంచి వేరు చేయొచ్చు, స్నేహితుల నుంచి వేరు చేయొచ్చేమో కానీ దేవుడి నుంచి వేరు చేసే ఈ లోకంలో ఎవరికోలేనే లేదు. ఉందా? ఆయన గుడ్డివాడు కాదు, చెవిటివాడు కాదు, చూస్తున్న దేవుడైనా నువ్వేమి చేస్తున్నావో సమస్తము దేవుడు చూస్తాడు. వాళ్ళు చెప్పిన మాట, వేరు చెప్పిన మాటని నేను దేవుడు శిక్షిస్తాడా? తన తేటగా చూసిన దాన్ని బట్టి దేవుడిని శిక్షిస్తాడు. దుష్టులు ఆలోచించేప్పుడు నడవకో, పాపుల మార్గం అపవాసులు కూర్చున్న చోట కూర్చోడకు. అపవాసులు అంటే ఎవరు? ముసలమ్మ ముచ్చట చెప్పుకుంటారు. పనికొచ్చే మాట ఒకటి ఉండదా? అంత పనికిరాని మాట. పనికొచ్చే మాట చెప్తే ఏం చెప్పుకుంటారో ఏమన్నాక ఒక బాగోరు ఎగిరిపోతాం, మళ్ళీ రాడు. అదే ముమ్మారు నాశనం చేయి, పదే ఆయన నాశనం చేసేవాడికో నీ దగ్గరికి వస్తూనే ఉంటున్నాడా? ఒక ఎవరొస్తులు వచ్చాడు మన దగ్గరికి, అది స్మోక్ చేస్తాడు, స్మోక్ చేయకని చెప్పమనుకో ఏమంటాడు? మన దగ్గరికి వస్తాడా? అదే ఎవరొస్తున్న మళ్ళీ ఎదుటికి వచ్చిన తర్వాత ఇంకోటి స్మోక్ ఇంకోటి చేస్తామని చెప్పాలనుకో మళ్ళీ మీ ఎదుర్కొని ఎదుటికి వస్తాడా? అంటే ఈ లోకం చేస్తా నీతికి దూరంగా ఉంటుంది, పాపానికి దగ్గరగా ఉంటుంది. అంటే దేవుడికి మనం దూరము. ఎవరి దగ్గర ఉన్నాం? అపవాసులు బాగా దగ్గరగా ఉన్నాం. అంటే చెడుచి వేసే వారి దగ్గర మనం ఎక్కువ ఉంటున్నాం, పాడు చేసే వారి దగ్గర ఎక్కువ ఉన్నాం, బాగు చేసే వారి దగ్గర మనం ఉండటమా? దేవుడు చెప్పుచున్న మాట ఏం చేస్తా? ఎవరైతే తను తగ్గించుకున్నా తను హెచ్చించబడుతూ వాక్యం తేనగా సెలవిస్తుంది. నీ కన్నులు చూసుకుని, నీ అందాన్ని చూసుకుని, నీ బ్యాగ్ని చూసుకుని, కుటుంబం చూసుకుని నీ ఎరగిలిపోతున్నావు కదా. ఒకనాడు నువ్వు శ్రమల్లో పడితే ఎవడై నీకు సహాయం చేస్తాడా? నీ బలము క్షీణించిపోతే, ఎప్పుడు వ్యాధి కలిగిన నీ బలము క్షీణించిపోదా? నీ ధనం కోల్పోలేదా? నీ చుట్టూ ఉన్నవారు తొలగిపోతారు. అప్పుడు నీకు ఎవరు ఆధారం ఉన్నాడా? డబ్బు ఉంటే లోకాన్ని చేయిస్తాడు, అదే డబ్బు లేకపోతే లోకమునే నిన్ను వెలివేస్తుంది. లేదా నీ చేతిలో డబ్బు ఉందనుకో లోకాన్ని ఏం చేస్తావు? వెలివేస్తావు. అదే డబ్బు నీ చేతులు లేదంటే ఈ లోకం నీ లేదా లోకం దేవుడు నమ్మకం. పాపుల మార్గం నిలకో, దేవుడి మార్గం నిలువు. దేవుడి మార్గం నిలిచామంటే నీ మీదకి అపవాది శోధన పంపించిన దేవుడికి సంతోషమని కార్యం చేస్తాడు. చేయడా? అపవాదిని తరిమిన, అపవాదిని కీడు చేసిన దేవుడి మేలుగా మారిస్తాడు. మార్చడా?
ఆయన తలగా ఉన్నవాడి కానీ తోకగా ఉన్నవాడి కానే కాదు. పరిశుద్ధమైన దేవుడి లేఖనం ప్రకారంగా దేవుడు తేటగా సెలవిచ్చిన మాట ఏం చేస్తా, ఇదిగో మీరు దేనికి చెడుతో సాంకేతం కాదు, పరిశుద్ధతో సాంకేతము చేయండి. పరిశుద్ధమైన మార్గం నడవాలి. మనం చాలా మంది ఎలా నడుస్తున్నా త్రావు తప్పి నిర్మించున్నారు. ఆదివారం ప్రార్థనకు వస్తే సరిపోతా, ఆదివారం దేవుడి దగ్గర సరిపోతా, ఆదివారం బైబిల్ పట్టుకుని ప్రార్థన చేసేసి దశభాగాలు క్వాలిటీ చేసి దేవుడి బలాలను కోరుకుంటే సరిపోతా. చాలా దేవుడికి ఏం కావాలి, నువ్వు దుష్టులు ఆలోచన చెప్పి నడవనే నడవకూడదు. మొదటిగా అది కావాలి దేవుడు. రెండోదిగా పాపుల మార్గానికి వెళ్ళకూడదు. వెళ్ళొచ్చా? ఒక తల్లి స్నేహానికి వెళ్తారు, కారణం ఏంటి చేస్తా, వాడు మంచివాడు కాదు. అర్థం చేసుకుందండి. ఒక యవనస్తుడు ఒక తల్లి ఆ మార్గానికి వెళ్ళక్కర్రా అంటే దేనికి కారణము, ఆ మార్గము మంచిది కాదు అని తేటగా చెప్తుంది తల్లి. కానీ ఎంటాడు, అదే మార్గానికి వెళ్తాడు. ఇదేం తెచ్చుకున్నాడు, పోయి జబ్బుని తెచ్చుకోడా. అప్పుడే ఎప్పుడుగా తల్లి ఎంటాడు, ఏమవుతుంది అప్పుడు అనుకుంటాడు, నా తల్లి చెప్పిన మాట ఏంటంటే ఈ జబ్బు నా దగ్గరికి రాబోదు కదా. దేవుడు అన్ని చెప్తున్నాడు, పాపుల మార్గానికి వెళ్ళకో, నీతి మార్గం అడుగు. ఎందుకంటే నీతి మంతుల మార్గము దేవుడి పరలోకానికి చేరుస్తుంది, దుష్టుల మార్గము ఎక్కడ చేస్తుంది, నరకానికి చేరుస్తుంది. దేవుడు చెప్పుచున్నాడు, నువ్వెలా నడుస్తున్నావు, నాకు నరకమే కావాలి, మళ్ళీ బ్రతికితామో లేదో తెలియదు, మళ్ళీ పుడతామో లేదు, ఉన్నంత కాలం ఎలా బ్రతకాలి, ఇష్టం వచ్చినది బతికేవాలి. నీ ఇష్ట ప్రకారంగా బ్రతకడం కోసం దేవుడిని సృష్టించలే, దానికి ఇష్ట ప్రకారంగా బ్రతకడం కొరకే దేవుడిని సృష్టించాడు. నీకు ఇష్ట ప్రకారంగా వాక్యము దేవుడు రాయలే, తన సత్య స్వరూపము బట్టి దేవుడు వాక్యాన్ని దేవుడు రాయించాడు. దేవుడి యొక్క వాక్య ప్రకారంగా యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించిన దేవాలయ దాన్ని ధ్యానించుడేమవుతాడు, ధన్యుడు అవుతాడంట. ఏమవుతాడమ్మా, ధన్యుడు అవ్వాలంటే ఏం చేయాలి, బైబిల్ చదివి ధన్యుడు అయిపోతారా? ఒక 24 గంటలు బైబిల్ తీసుకుని ఒక రోజంతా బైబిల్ చదువుతాం, ధన్యుడు అయిపోతావా? ఏం చేయాలి ధన్యుడు అవ్వాలంటే, చదువు ఒక్క లేఖనమైన హృదయంలో భద్రపరచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు బైబిల్ అంతా చదవవసలే, ఒక రోజు ఒక నిమిషము ఒక చరణం చదివి ఆ చరణాన్ని పాటించావంటే నువ్వు ధన్యుడు అయిపోతావు అంతే. అవా బైబిల్ అతని నుంచి వెనక్కి నుంచి తీసేది ధన్యుడు అవుతావా? చదువుని ఒక్క లేఖనమైన పరిశుద్ధముగా నీలో జీవించబడినదంటే నువ్వు ధన్యుడు అవుతావు. అవా వాక్యము చదివించిన మాట, చదివిన వాక్యాన్ని విడిచిపెట్టుకో, హృదయంలో భద్రపరచుకో. ఎందుకు సుమా అంటే ఈ వాక్యము ఏదో కూడా నీకు సహాయపడుతుంది. బలా దావీదుకి మార్గము చూపించింది వాక్యం. దావీదుకి ఎటెలా తెలియక మధ్యలో నిలబడిపోయినప్పుడు ఏ దానికి ఎలా తెలియక ఏ మార్గానికి ఎలా తెలియక అంత చిక్కుబడినప్పుడు అందరు చాలా బాధల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి తెలియచిలో ఉన్నప్పుడు దేవుడు మార్గం చూపించాడు. ఎప్పుడంటే ఆయన విన్న వాక్యం హృదయంలో భద్రపరుచుకున్నాడు. నువ్వు విన్న వాక్యాన్ని భద్రపరుచుకున్నావా? చాలా మంది ఉన్నది అత్తను బాధ పెట్టుకుని ఎవరో కాదు, బైబిల్ పట్టుకోవాలి. అత్త కొట్టిన ఎవరో కాదు, మందులో పాటలు పాడేవాళ్ళు. అత్తగా వేరు చేసిన ఎవరో కాదు, అయితే దగ్గర వాక్యం చదివామే అత్తగా వేరు చేశారు. దేవుడు అత్తగా అన్నాడు. మందిరంలో ఉన్నవారేమో మాదిరిగా ఉన్నారు, బయట ఉన్నవారేమో పరిశుద్ధంగా ఉన్నారు. వాక్యం మందిరానికి రావడం కాదు, వాక్యం చదవడం కాదు, దీవారాధన ధ్యానించడం కాదు, దీవారాధన చదువుకోవడం కాదు, ఇరున్న వాక్యాన్ని చదువుకున్న వాక్యాన్ని పాటించడమే వారి ధన్యులు. వాక్యం ధ్యానంగా సెలవిచ్చింది. పాటిస్తున్నావా? ఆలకిస్తున్నావా? దేవుడి వాక్యం ఆలకించు. ఇది వాక్యము నీ హృదయంలో ఉన్న చిక్కులన్నిటికీ సమాధానం ఇస్తుంది. చాలా మంది హృదయంలో ఆవేదన ఉంటాయి. మనమా అది ఎవరు చెప్పుకోని తెలియదు. ఎవరు చెప్పుకుంటే దేవుని వాక్య ప్రకారం నీకున్న సమస్యలు ఎవరితో చెప్పుకున్నావు అనుకో, వాడిని తమ్ముకేస్తా ఊడంతా. నీకు బాధ కలిగిందని, ఇబ్బంది కలిగిందని, శ్రమ వచ్చిందని నీకు తెలిసిన వారికి ఎవరితో చెప్పుకున్నావు, అది ఏం చేస్తున్నావు, ఎన్నో పెట్టుకుంటాడా, అది ఊరంతా తమ్ముకేస్తాడా? వాక్యం సెలవిస్తుంది. ఎవడైతే వాక్యాన్ని తేటగా వింటున్నాడో వాడికి నా దీవుని వెళ్ళవేళ అడుగుతుడుగా
ఏమంటారు కదా? దేవుడి వాక్య ప్రకారం నేను మాట్లాడిన మాటను బట్టి దీవారాత్రి ధ్యానించాలి. ఎలా ధ్యానించాలంటే దేవుడి వాక్యం శ్రమించిన మాటల ప్రకారంగా యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు తేటగా మాట్లాడుచున్నారు. యెహెజ్కేలు ప్రవక్త ఇశ్రాయేలు దగ్గరికి పంపించినప్పుడు ఆయన ఏం చెప్పాడు? నువ్వు ఎన్నా వినకపోయిన వాక్యం నేను చెప్తాను అంటే. యెహెజ్కేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో దేవుడు తేటగా శ్రమించిన మాట ఏదైతే, ఇదిగో నీ మధ్యలో సేవకుడు ఉన్నాడని వాళ్ళకి తెలవాలి అంటే వారి మధ్యలో వాక్యం ఉందని వాళ్ళకి తెలవాలి. ఈ వాక్యం నశించకూడదు. నశించా? ఈ వాక్యం నశిస్తే ఏమవుతుందంటే దేశమంతా ఏమైపోతే అల్లకల్లరైపోతావా? దేవుని వాక్యం చూడండి, దేవుడు లేదే ఏ మనిషి లేడు అన్నాడా? దేవుడు సృష్టిలంతా మానవ స్వరూపంగా దేవుడి లోకానికి వచ్చి ఏం చెప్పాడు? ఇదిగో మీలో నశించిపోతున్న వాడిని వెతికి రక్షించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. గడిచే వారాల దినాలు వస్తాయి, తర్వాత రోజు మనకు వస్తుంది. డిసెంబర్ క్రిస్మస్ క్యాండిల్ చేస్తారు లోకమంతా. అది ఎప్పుడు చేయాలి? అర్ధరాత్రి 12కో, తెల్లగంట 3కో, 4కో, 11కో కాదు, మొత్తం రాత్రి సమయంలో 7-10 టైం చేసాం అనుకో, ఊరంతా సమాధానం చేయండి. దేవుడు పుట్టాడు, యేసు ప్రభు పుట్టాడు, యేసుక్రీస్తు పుట్టాడు చెప్పడం కాదు, దేవుడు ఎందుకు పుట్టాడో వారికి చెప్పాలి. దేవుడు దేని కొరకు పుట్టాడో వారికి చెప్పాలి. దేవుడు ఎందుకు అసలు ఈ లోకానికి వచ్చాడో వారికి చెప్పాలి. అంతేగాని ఏం చెప్పడు? క్రీస్తునేడు పుట్టును రక్షకుడు జన్మించాడని చెప్తే అందరూ చెప్తారు. చెప్పరా? పాటలు పెట్టేసుకుంటాం, తిరుగుతూ కాదు, చెప్పు సువార్త. ఏం చెప్పు? ఇదిగో ప్రభు యేసు క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. దేని కొరకు వచ్చాడు? నశించుచున్న వాని వెతికి రక్షించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. అది చెప్పు. చాలా మంది దేవుడి వాక్యం ప్రకారంగా ఈరోజు ఏమైపోయిందంటే కుల పేదల ప్రార్థన ఎక్కువైపోవచ్చు. అవునా? దేవుడి వాక్యం ప్రకారం చాలా మంది మత ప్రార్థనలు ఎక్కువైపోయి ఊళ్ళలో సంధ్య తగిలించుకుని బ్యాంకులు తగిలించుకుని చాలా మంది చూడండి వాక్యం చెప్పాలంటే మీ మతం మారని చెప్తున్నారు. దేవుడు మతం మార్చి దేవుడా? నీ కులం మార్చవసరం, మతం మారవసరం లే, నీ రంగు మారవసరం, నీ జాతి మారవసరం లే, ఏమి మారవసరం లే. ఏం మారాలి? నీ హృదయం మారిస్తే దేవుడికి చాలంటే ఏది మారవసరం లేదు. నీ మతం దగ్గర ఉంచుకో, నీ కొన నీ దగ్గర ఉంచుకో, నీ భవిష్యత్తు నీ దగ్గర, సమస్త దగ్గర ఉంచుకో. నీ మనసు ఒకటి మారితే దేవునికి చాలు, ఏది మారవసరం లేదు. మతాలు మార్చే దేవుడి కాదీనా, మనసులో మార్చే దేవుడినా. కులాలు మార్చే దేవుడి కాదు, నీ రంగులు మార్చే దేవుడి కాదు, నీ బ్యాగ్ను మార్చే దేవుడి కాదు, నీ మనసును మార్చే దేవుడినా అని దేవుడి వాక్యం తేటగా సెలవిచ్చింది. దుష్టుల ఆలోచన ఏం చేయాలి? వారి హృదయంలో కూరుకున్న దుష్ట ఆలోచన దేవుడు తీసివేస్తాడు. దుష్టులతో సాంకేతం చేసేవాడు నువ్వు దుష్టుడు అవుతావు. దుష్టులతో సహవాసం చేసావంటే నువ్వు కూడా ఆడవాడిని నడిచేది నడవా? మంచి వాళ్ళతో చెడ్డవారితో నడవకో. చెడ్డవారు ఏం చేస్తాడు? నిన్ను పాడు చేద్దామని చేస్తాడు. దేవుడి వాక్యం తెలుస్తుంది, నా నీతికి ఆధారమైన దేవా నీవే నాకు తోడంటే చాలు. నీ నీతికి ఆధారమైన దేవా ఆయనే యేసుక్రీస్తు. అదే కీర్తన 4:8, నీ నీతికి ఆధారమైన దేవా నా మొర్ర పెట్టించినప్పుడు నాకు ఉత్తరమేమో. ఏం చెప్తున్నామా? నా నీతికి ఆధారమైన దేవా నేను మొర్ర పెట్టించినప్పుడు నాకేమో ఉత్తరమేమో. చాలా మంది దేవుడికి పలానా శ్రమలని మొర్ర పెట్టించినారు, దేవుడు సమాధానం ఇస్తున్నాడా? ఎందుకు ఇవ్వడం లేదు. అంతే, నువ్వు చేసి వదిలిపెట్టేస్తాం ప్రార్థన. ప్రార్థన చేయడం అంటే గాలి ప్రార్థన కాదు, పట్టుదల ప్రార్థన కావాలి నీకు. పట్టుదల ప్రార్థన ఎవరైతే ఉన్నారో వారి దేన్ని జయిస్తారు. జయించినా ప్రార్థన అంటే నువ్వు యాదం చేసుకున్నావు, ప్రార్థన చులకనగా చూస్తున్నావు, ప్రార్థన ఏం చేద్దామనుకుంటున్నావు? దేవుని వాక్యం ప్రకారంగా చాలా మంది దేవుడు నీకు అతనికి ఏమి రక్షణ అని ఏమి దొరికినని దావీదు ప్రశ్నించినప్పుడు దేవుడు నాకు రక్షణ కలగజేస్తాడు. కొంతమంది ప్రజలు వచ్చి దావీదుని అన్నాడంట, దేవుడు వాళ్ళకి ఏమి ప్రయోజనము, దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి ఏమి లాభము, దేవుడిని వెంబడించిన వాళ్ళకి ఏమి రక్షణ అంటే దేవుడు నాకు పరిశోధనలో సహాయం చేశాడు. ఎప్పుడంటే సౌలును తరుముచ్చిన సహాయం చేస్తున్నప్పుడు అందరిని వదిలిపెట్టిన నా దేవుడిని యెహోవాను వదలలేదు. వదిలేడా? నీ వివాహం చేసుకుని నీ బంధువులు వస్తారు, నువ్వు మెచ్చిన భాగ్యం చేసుకుని స్నేహితులు వస్తారు, నువ్వు పుట్టిన చేసుకుంటే అనేకమైన బంధువులు ఎదురుకు వస్తారు. అదే పుట్టిన చేసుకుని అదే ఫంక్షన్ చేసుకున్నాడు హాస్పిటల్లో చేరే దేవుడు వస్తాడా? ఎందుకు రాడు? నీకేం సాయం చేయలేము. దేవుని ఫంక్షన్కి
నీ పార్టీకి నీ శకానికి వస్తలే తెలియము కానీ నీకు కష్టం మొత్తం మొదటికి నిలబడి వాడు ప్రభు యేసుక్రీస్తు దేవునికి మహిమ కలుగును గాక. మొరపెట్టు దేవుడికే. నీ ఆరోగ్యం బాగున్నప్పుడే మొరపెట్టావంటే నీ ఆరోగ్యానికి ఆప్త దేవుడు రాస్తారా? ఆస్తులు పోకపోతే కాదు, ఉన్నప్పుడే మొరపెట్టు. యోగు చూడండి, నలిగిపోయినా దేవుడు ప్రార్థన వదలలే, నలక్కున్న దేవుడు ప్రార్థన వదలడా? నలుగుతున్నప్పుడు అదే ప్రార్థన చేస్తాడు, నలగలేనప్పుడు కూడా అదే ప్రార్థన చేస్తాడు. యోగు చూడు, ఆరోగ్యం క్షీణించిపోయినా ఒకే ప్రార్థన చేస్తాడు, ఆరోగ్యం బాగున్నా ఒకే ప్రార్థన చేస్తాడు, ఆస్తు ఉన్న ఒకే ప్రార్థన చేస్తాడు, ఆస్తు లేకపోయినా ఒకే ప్రార్థన చేస్తాడు, సంతానం ఉన్న ఒకే ప్రార్థన చేస్తాడు, సంతానం కోల్పోయినా ఒకే ప్రార్థన ఎవరు చేస్తున్నామా? యోబు అనే ప్రవక్త చేస్తాడు. నువ్వు చేస్తున్నావా? నా నీతికి ఆధారణ దేవా, నా మాట ఆలకించు. ఎప్పుడు ఆలకిస్తాడంటే నువ్వు దేవుడి మాట ఆలకిస్తే నీ మాట దేవుడు ఆలకిస్తాడు. నువ్వు దేవుడి మాట ఎప్పుడైనా మనం దేవుడి మాట వినాం కానీ మన మాట దేవుడి తక్షణమే వినేవాడు. ఇక దేవుని వాక్య ప్రకారంగా ఆయన ఎంతో మందికి ఎన్నో సహాయం చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? చేయడా? ప్రార్థన చేయి. ప్రార్థన చేయడం నీ యొక్కైతే సాయం చేయడము ఆయన. నువ్వు దేంట్లో నలిగిపోయినా, దేంట్లో చిక్కబడి ఉన్నా, దేంట్లో పడిపోయినా, దేంట్లో ఉన్నా ప్రార్థన చేసిన తక్షణమే దేవుడు విడుదల కలగజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు పరిశుద్ధమైన దేవుడైనా ఆయన చెప్పొచ్చిన వాక్యము చాలా బలమైనవి. ఈ దావీదు ప్రవక్తకి ఎన్నో ఆపదలు వచ్చినా, ఎన్నో అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా దేవుడు వదిలేడా? ఎందుకు వదలంటే దేవుడు నాకు సహాయము చేస్తాడు. దుష్టుల ఆలోచనలు అంటే దుష్ట ఆలోచనలు తెలుసా? ఎవరు పాడు చేద్దాం, ఎవరు నాశనం చేద్దామని చేస్తారు కానీ దేవుడు ఎవరిని బాగు చేద్దాము, ఎవరికి సాయం చేద్దాము, ఎవరిని లేపుతాము, ఎవరికి ఎలా సాయం చేద్దాము. దేవుడు పెట్టని వాడు బాగు చేసేవారు కానీ పాడు చేసేవారు కాదు. సాయం చేస్తారేమో కానీ నాశనం చేయరు. చేస్తారా? నువ్వు దేవుడు పెట్టమైతే నాశనం అయిపోయిన వాడిని బాగు చేయి. నువ్వు దేవుడు కుమారుడు అయితే నశించే వాడిని రక్షించు. నువ్వు దేవుడు కుమారుడు అయితే త్రావ తప్పి తిరిగిచ్చిన వాడిని సరైన త్రావలోకి తీసుకుని రావాలి. అదే దేవుని యొక్క వాక్యం. చాలా మంది దృష్టిలో ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ దృష్టిలో ఉంటారు. ప్రార్థనకి వెళ్ళిన తర్వాత వాక్యం అంటారు. మీ అక్కగారు అంటారు కదా ప్రార్థన కూడా చేసాలి, మీ కోళ్ళు అంటారు కదా, మీ బిడ్డలు అంటున్నాడు కదా. ఆయన అవసరం మనకి మందులో. నువ్వు దేని కొరకు వచ్చావు? హృదయాన్ని శుద్ధి చేసుకోవడం కొరకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? హృదయాన్ని పాడు చేసుకుంటావా? ఎల్లమ్మ పుల్లమ్మ కోళ్ళు చెప్పుకుని జీవితాలు పాడైపోతాం. వాక్యం ఏంటంటే పాడైపోయిన జీవితం దేవుడు బదలపరుస్తాడు. వచ్చడా ఈ దుష్ట ఆలోచన కనుకో ఎంత ఏమవుతుంది? నీ జీవితమే పాడైపోతుంది. దుష్ట ఆలోచన వెళ్తే నువ్వేం తెచ్చుకుంటావు? కొన్ని నాశనం తెచ్చుకుంటావు. తెచ్చుకోవా? ఖ్యాతి చూడండి, పరిశుద్ధాత్మ జీవు పరిశుద్ధంగా పెట్టుకో. ఎప్పుడైతే తనలోకి తన దుష్టాత్మ వచ్చి దుష్ట ఆలోచన వచ్చినాయో ఏమైపోయింది? కొన్ని వ్యాధులు తెచ్చుకోదా? హాజీకి పట్టిన స్థితికి పట్టకూడదంటే మంచి ఆలోచనతో నడుస్తున్నావా? ఎప్పుడు లేచిన కొడుకులు లేచిన మొదలుపెట్టి ఎవరితో మొదలుపెట్టుకున్నామా, ఎవరిని ఏం చేద్దామా, ఎవరికి ఎలా చేద్దామని ఆలోచన కానీ ఎప్పుడైనా కానీ ఎవరికైనా పలానా సాయం చేద్దాం అని ఆలోచన వస్తాం. మనకి లేచి మొదలుకొని ఎవరికన్నా ఎవరి కోసం ప్రార్థన చేద్దాం అని ఆలోచన వస్తుందా? రాదు. దుష్ట ఆలోచన మనకి, చెడు ఆలోచనలే, చెడు ప్రవర్తనలే కానీ మంచి ఆలోచన మనకు రాదు. అసలు ఏకాంత ప్రార్థనకు మంచి ఆలోచన వస్తుంది. బైబిల్ ఇన్ని చదువుకున్న వాడికి హృదయంలో భద్రపరచుకోవడానికి మంచి ఆలోచన వస్తాయి. విని వదిలిపెట్టే వాడికి చెడే ఆలోచన వస్తాయి, మంచి ఆలోచన వస్తాయా? హృదయాన్ని వాక్యంతో శుద్ధి చేసుకునే వాక్యము సెలవిస్తుంది. ఇక దేవుని వాక్య ప్రకారంగా అతను నీటి కాలం ఏమైనా నాటబడిన ఆకువాడికి తన కాలంలో ఫలమిచ్చు చెట్టు వాడే ఉందంటే నువ్వు పడిపోయినప్పుడు సహాయంగా దేవుడు వస్తాడు. రానా? నిన్ను చూసి ఎవరి వారే నీ తల ఎత్తుకున్న వారిగా దేవుడు చేస్తారు. నిన్ను చూసి ఎవరి వారు చేస్తే చెప్పడం దేవుడు చేస్తాడు. చేయడా? ఎప్పుడు యెహోవా నీతికి ఆధారంగా ఎప్పుడు మొరపెట్టినప్పుడు దేవునికి ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. నీకు కీడు చేస్తున్న వారి మీద కోపం పెంచుకోకు. ఏం చేయాలి? వారికి మేలు చెయ్యి. దేవుడు నీకు ఏం చేస్తాడు? ఒక మార్గము చూపిస్తాడు. దేవుడు పేరున్న వారు ఏం చేయాలి? యోధా దేవుడు మోసం చేస్తున్నాడు, దేవుడు ఏం చేస్తాడు? వదిలిపెట్టాడా? గట్టి వేస్తాడా? తోసి వేసి ఏం చేసాడు? ఎక్కువగా ప్రేమించాడు. చేయడా? ప్రభు యేసుక్రీస్తుని యోధా ప్రవక్త మోసం చేస్తాడు.
ప్రభు యేసుక్రీస్తుని యోధ ఏం చేస్తాడు? మోసం చేసి అమ్మేస్తాడు. దేవుడు కోపడ్డా ఏం చేస్తాడు? తను చేయనిది ఏంటో అతను ఎరగడు కనుక అతను ఏం చేస్తాడు? క్షమించి వదిలిపెట్టాను. మనకి ఎవరు అన్యాయం చేస్తాడు? వాడిని క్షమిస్తావు నువ్వు? ఎవరిని కేడు చేస్తాడు అని క్షమిస్తావా? ఎవరో తెలియని కొట్టాడు క్షమిస్తావా? ఏం చేస్తావు? శిక్షిస్తావేమో కానీ క్షమిస్తావా? అందుకే దేవుడు నా బిడ్డలైన వారు ఏం చేయాలి? శిక్షించకూడదు. ఏం చేయాలి? శిక్షించకూడదు. ఏం చేయాలి? దీవించాలి. వాడిని శిక్షించి వదిలిపెట్టాలి. తృణీకరించకూడదు. చెడ్డవాడిని చూసి నువ్వు వ్యసన పడచ్చా? చాలా మంది చూడండి, కొంతమందిని చూసి వ్యసన పడతారు. నేను చూసి దేవుడు వ్యసన పడతాను. నీ బుద్ధి మార్చుకున్నావా? నీ ప్రవర్తన మార్చుకున్నావా? ఆయన చూసి ఈయన చూసి వ్యసన పడతారు చాలా మంది. వాడి కుటుంబం చూసి, పెట్టిన చూసి, చూసి ఆ ప్రవర్తన చూసి, ఆ క్రియలు చూసి, ఆ మార్గం చూసి చాలా మంది వ్యసన పడతారు. నువ్వు ఎంతైతే వ్యసన పడ్డావో అంతకంటే దేవుని మీద వ్యసన పడతావు. పడదా? మరి నీ బుద్ధిని మార్చుకున్నావా? నీ క్రియలు మార్చుకున్నావా? ఎందుకు? అందుకే దేవుడు అంటాడు, దుష్టులు ఆలోచించి పిల్లమంటే అలాగే ఉంటాం. ఎలా ఉంటావు? చెడు ప్రవర్తనలో ఉంటాం. మంచితో నడవాలంటే ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకో. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసి బైబిల్ చదువుకున్నావో నీ జీవితాన్ని దేవుడు సమస్తం మార్చివేస్తాడు. మార్చివేడా? నీ బ్రతుకు మారాలంటే దేవుడి దగ్గర రా. నీ స్థితి మారాలంటే ప్రార్థన చేసుకో. పాతవి గతించిన నూతనమైన దేవుడు నీకు అలాగే చేస్తున్నాడు. పూర్వం జరిగింది ఆలోచించి ఇంకా జరగబోయేదాని కొరకు మొరపెట్టు. ప్రభా, పూర్వం జరిగింది జరిగిపోయింది, ఇంకా అది ఇంకా మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. అది తెలియకో తెలుసో చెడు పడిపోయాక మళ్ళీ పాపం చూసుకోవాలి. నా చుట్టూ నీ వాక్యం అనే కవచం నుంచి ఇదిగో నేను చేసింది ఈరోజు జరగకుండా నాకు తోడుగా ఉండి ప్రార్థన చేసాం అనుకో, ఏ దుష్టుని అతనికి రాకుండా దేవుడు కాస్తాడు. కాయడా? పడతా ప్రార్థన చేస్తా, పడిపోతా ప్రార్థన చేస్తా, చేస్తా ప్రార్థన చేస్తా, తప్పు చేసి మళ్ళీ ప్రార్థన చేయడం వల్ల ఏమన్నా భయం ఉందా? ఉందమ్మా? లేదు. ఒక్కసారి నువ్వు మారు మనసు పొందిన తర్వాత వెనక తిరిగి చూడకూడదు. చూస్తే ఏమవుతుందంటే ఏం తెచ్చుకుంటావు? పోయి మళ్ళీ శ్రమలువే తెచ్చుకోవా? ఈ నేటి కాలు ఏటగా నాటబడే చెట్టు వలె ఉన్నాం మనం. అంటే నువ్వు ఎప్పుడు పడిపోతావని చాలా మంది వస్తారు. చూడరా, ఒక కాలు చూడు, ఆ చెట్టు ఎప్పుడు పడిపోతా అని చూద్దాం. ఎందుకు? దాంట్లో కలిపేసుకోవడం కోసం. ఈ మనిషి కలిగి చూస్తారు, నువ్వు ఎప్పుడు చేయి జారిపోతావా, ఎప్పుడు పడిపోతావా, ఎప్పుడు పాడైపోతావా అని వంట నక్క ఎలాగైతే చూస్తారో అలాగే మనిషి అన్న చూస్తారు. చూడరా, నా దేవుడు నమ్మదగిన దేవుడు, నా చెయ్య విడవడు. విడిస్తాడా? మరవడు. నువ్వు ఎక్కడ నాటబడి ఉన్నా ఆయన కుమారుడివే. నువ్వు కాలం దగ్గర నాటబడి ఉన్నా, జనం మధ్యలో నాటబడి ఉన్నా, ఊరి చివరి నాటబడి ఉన్నా, నువ్వు ఎక్కడ నాటబడి ఉన్నా ఆయన కుమారుడివే. కానీ ఇక్కడ నా కుమారుడు దేవుడు అన్నాడా? నువ్వు ఎక్కడున్నా నా కుమారుడువే అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇక దేవుడు వాక్యం ప్రకారం ఏమన్నాడు? దుష్టులు అలాగుండగా గాలు చెల్లగొట్టు కొట్టి వాళ్ళే నొత్తులు. ఎలా ఉంటారమ్మా? సమయం గతించిపోతుంది కనుక ఎలా ఉండి దేవుని యందు పరిశుద్ధముగా ఉండి పొట్టి గాలికి ఎలాగైతే ఎగిరిపోతుందో మీరు కూడా అలాగే ఎగిరిపోతుంది. ఎగుతారా? కంచోపండు కంచోపిడి తిరిగి ఎక్కువ. బ్రతుకు మారాలంటే మందులు మాత్రం కాదు, బ్రతుకు మారాలంటే దేవుడు మాత్రం కాదు, బ్రతుకు మారాలంటే మతం మాత్రం కాదు. మొదటిగా నీలో కూరుకుపోయిన సుబుద్ధమైన హృదయాన్ని తీసేసి పరిశుద్ధమైన హృదయాన్ని పెట్టుకున్నావంటే నువ్వు ఎక్కడున్న దేవుని దీవిస్తావు. దీవించడా? హృదయంలో ఏదో చెడెట్టుకుని పరిశుద్ధ దిగిపోతే దేవుడు దీవిస్తాడా? దీవించడు. ముందేం చేయాలి? నీలో కూరుకున్న ఆ చెడు తలంతులు తీసివేస్తే దేవుడు నువ్వు ఎక్కడున్న దేవుని ఏం చేస్తాడు? దీవిస్తాడు. దీవించడా? దేవుడు అందుకే మాట చెప్తున్న మాట, దుష్టులు అలాగా ఉండక ఎలా ఉండగా చెడు తలంతుల్లో ఉండొచ్చా? ఎవరిని పాడు చేద్దాం అనకూడదు, ఎవరిని బాగు చేద్దాం అని అనుకుంటారు. దేవుడు బిడ్డైన వారు క్రమశిక్షణగా ఉంటారు. దేవుడు బిడ్డైన వాడు క్రమశిక్షణ దాటుతారా? దాటరు. దేవుడి యొక్క వాక్యం ప్రకారంగా తిమోతి అనే ప్రవర్తన కనబడుతుంది. ఆ తిమోతి ప్రవర్తన అన్నాడు, మీరు దేవుని కొరకు ప్రయాసపరుచున్నారు, ఈ శరీరం కొరకు ప్రయాసపడుతున్నారే. ఈ శరీరం లోపల ఆత్మ అంతకన్నా బలమైనది. ఆ ఆత్మ ఎంతైతే రక్షించబడుతుందో మీరు అన్నాళ్ళు బ్రతుకుతారు. బ్రతకరా? ఎక్కడ చూసిన ఘోరమే, యాక్సిడెంట్లు,
ఎక్కడ చూసినా ఆటోటేక్లు, ఎక్కడ చూసినా మరణ వార్తలే. వెళ్ళిన వాడు వస్తాడో లేదో కూడా తెలియదు, పడుకున్న వాడు లెగిస్తాడో తెలియదు, ఉన్నవాడు ఉంటాడో తెలియదు రోజు. చిన్న పెద్ద, రంగు, జాతి, ఐశ్వర్యము, వాడు ఈడు తేడా లేదు మరణానికి. ఉందా? నీవు ఎంతకు మరణం రాకుండా భయపడాలంటే దేవుడు నీలో ఉండాలి. ఎందుకు తెలుసా? ఆయన మరణపు ముళ్ళని వెలగొట్టినవాడు. మరణమైన చూసి భయపడ్డాది. మరణమైన దేవుడిని చూసి దేవుడు అంటే మరణానికి భయం కాదా? అందుకే దేవుడు ఉన్న చోట మరణం లేదు. దేవుడు ఉన్న చోట ఏం లేదు, మరణం లేదు. నరకం అంటే మీరు చచ్చిపోక లేదు ఇంకా. పరిశుద్ధత అంటే బ్రతకడము. పరలోకం అంటే బ్రతకడము. ఎలా బ్రతకడం అంటే ఇక్కడ బ్రతికినావు, ఎలా బ్రతికావో అక్కడ కూడా దేవుడు అలాగే నివసించడే చేస్తాయి. దీని వాక్య ప్రకారంగా ఏమన్నా, నీతిమంతుల సభలో ఎవరు? పాపులు నిలవలేడు. కాబట్టి న్యాయవంతులు ఎవరు? దుష్టులు ఉంటారా? దుష్టులు ఎవరుంటారు? మంచి చెప్పే దగ్గర దుష్టులు ఉంటారా? మంచి మాటలు, వాళ్ళకి ఉపయోగపడే మాటలు చెప్పు, 10 మందికి మంచి మాటలు చెప్పు, దుష్టులు ఉంటారా? వెళ్ళిపోతారు. అదే చెడు మాటలు చెప్పు, ఆ పనులన్నీ చెప్పడం కాక పని చేసేవాడు మధ్యలో అప్పుడు చదరా. అందుకే దేవుడు నీతిమంతుల సభలో పాపులు ఏ మాత్రం నిలవలేరు. నిలుస్తారా? లక్షలు పెట్టి మీటింగ్లు పెడతారు చాలా మంది, లక్షల్లో వెళ్తారు. 1 లక్షను మార్చుకొని జీవితంలో ఐగరత్నం వెళ్ళిపోతాం. హైదరాబాద్ నుంచి ఏదో శాపరత్నం వెళ్ళిపోతాం. దేనికి వెళ్తాం? ఐగం జతకి వెళ్తావా? నీ బుద్ధి మార్చుకోవడం కోసం మొదలుగా, నీలో సత్య ప్రవర్తన మార్చుకోవడం కోసం దేవుడి దగ్గర నువ్వు వెళ్తున్నావా? దేవుడు వాటిని సెలవిచ్చిన మాట ప్రకారంగా నీలో పరిశుద్ధత రావాలంటే దుష్టాలోచన రాకూడదు. రావచ్చా? పాపుల మార్గానికి వెళ్ళకూడదు. అపవాసం కూర్చున్న చోట వెళ్ళకూడదు. దుష్టులు చెదరగొట్టే గాలిలో నువ్వు ఎన్నడూ కూడా ఉండకూడదు. పరిశుద్ధమైన మార్గాన్ని నువ్వు ఉండాలి. ఉంటున్నావా? ఎందుకు? నాకు ఎవరు ఏం చేయలేరు అనుకుంటారు. దేవుడు ఎప్పుడు పడతాడు శిక్షించడా? ఆయన సమయం పరిపూర్ణమైనప్పుడు ఆయన వస్తాడు, నేను శిక్షిస్తాడు. శిక్షించడా? నువ్వు చేస్తున్న ప్రతి పనికి దేవుడు తీర్పు తీరుస్తాడు. నువ్వు వెళ్ళిన ప్రతి మార్గానికి దేవుడు తీర్పు తీరుస్తాడు. నువ్వు చూసిన ప్రతి దానికి దేవుడు తీర్పు తీరుస్తాడు. నువ్వు వెళ్ళిన ప్రతి దానికి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎవరు చూస్తూనే కదా, ఎవరు ఇంట్లే కదా, ఎవరు మాట్లాడిన మన మాట ఎవరంటే అనుకున్నావు, సమస్త దేవుడు పరలోక రాజ్యం తేటగా వింటాడు, చూస్తాడు. ఎందుకంటే ఆయన కళ్ళు, ఆయన చెవులు ఎవరు కూడా కప్పలేదు. కప్పగలరా? నువ్వేం మాట్లాడుచున్నావో, ఏమి చూచుచున్నావో, ఎలా నడుస్తున్నావో, నీ నడకలంతా దేవుడు తెలుసు. తెలీదా? సమస్తము దేవుడు తెలుసు. దుష్టులు అనుకుంటారో నా మాట అవ్వట్లే కదా, మన నామ గురించి మనం మాట్లాడుకున్నాం, ఆమె లేదు కనుక ఆమె లేదేమో, ఆమెను సృష్టించిన దేవుడు అక్కడే ఉన్నాడు. లేదా? నీ గురించి ఏం మాట్లాడుకున్నాడు, ఏ సొంతలు ఏం మాట్లాడుకున్నావు, ఏంటి ఏం మాట్లాడుకున్నావు, ఏ చెట్టుకి ఏం మాట్లాడుకున్నాడు, నీ చెవికి వినపడదేమో కానీ వినపడే చెవికి కంపల్సరిగా వినపడదా? ఎవరి చెవికి? దేవుడి చెవికి. ఎవరు ఏం మాట్లాడుకున్నా సమస్తము వినపడుతుంది. వినపడదా? నువ్వు చీకట్లో మాట్లాడినా, చెట్టు మీద మాట్లాడినా, లేదా ఎవరు నేను రహస్యంగా మాట్లాడినా, రహస్యమైన మాటలు మాట్లాడినా, నీ రహస్యం అంతా దేవుడికి ఎప్పుడో తెలుసు. ఎందుకంటే నేను సృష్టించిన వాడే ఆయన కనుక. చాలా మంది దుష్టులు నన్ను ఎవరు ఏం చేయలేదు అనుకుంటారు. ఎందుకంటే నన్ను ఎవరు ఏం చేయలేదు కదా, నేను మాటగానే సంతాల వారిని బుద్ధి మార్చుకోవడానికి దేవుడు వస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఇలా చాలా మంది జీవితాలు ఎలా పాడైపోయి వారి మాటలు వీరి మాటలని వారితో వీరితో స్నేహం చేసి వారితో సాంగత్యం పెట్టుకుని జీవితం పాడైపోయి. ఎవరైనా వారి చెడ్డవాడు తెలిసినప్పుడే వారితో స్నేహం కట్ చేసుకోవాలి. వాడు మంచివాడు కాదు, వాడు ఎలా ఎలాంటి తెలిసినప్పుడు నీ స్నేహం మార్చుకొని నీ ప్రాణం మార్చుకుని మంచి వారితో స్నేహం చేస్తే దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. దీవించడా? కనుక దుష్టులు ఆలోచించుకున్నావు పాపుల మార్గాన ఎలా ఒక అపవాసులు కూర్చున్న చోట కూర్చుంటే నీ జీవితం పాడైపోతుంది. దావీదు బ్రతుకు ఒక చూపుడు ఎలాగైతే పాడైపోతుందో నువ్వు కూడా ఒక మాట పాడైపోతావా? ఒక ఎగ్జామ్ రాసిన వాడు పిల్లవాడికి ఒక మార్పు చాలు. నీ జీవితం పాడైపోవాలంటే ఏం చేయాలి? ఒక చెడు మార్గం, చెడు అడిగేది చాలు. చాలా గుడ్డోడు పడిపోవాలంటే ఎక్కడికి వెళ్ళవసలే. ఏ సాగిలో వెళ్ళడానికి వాడు ఎక్కడ పడిపోతాడో గోతులో పడిపోతాడు. గుడ్డు
గుడ్డివాడిగా ప్రవర్తించుకుని కళ్ళున్న వాడిగా ప్రవర్తించంటే నువ్వు ప్రార్థన చేసి నువ్వు వెళ్ళే మార్గం దేవుడు తెలియజేయాలి. ప్రార్థన చేయి. నువ్వు వెళ్ళే మార్గంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ముళ్ళున్నా, ఎన్ని రాయలున్నా, ఎన్ని తుప్పలున్నా, ఎన్ని చెట్లున్నా దేవుడు శుద్ధి చేయరా. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు. ప్రభా నాకన్నా ముందు నువ్వు నడువు ప్రభా అంటే నీకన్నా ముందు నడుస్తాను. అవునా? నువ్వు వెళ్ళే మార్గం సరి చేస్తాడు, నువ్వు వెళ్ళే మార్గము శుభ్రం చేస్తాడు, నువ్వు వెళ్ళే మార్గాన్ని బాగు చేసి ఆయన నడిపించగలరా? నీ బ్రతికైపోయిందని కూడా చాలా మంది ఈ బ్రతికైపోయింది. ఇంకా ఈయన ఎవరు సహాయం చేశాడు ఎవరు? ఈ లేపుడు ఎవరు? ఇంకా ఈ బ్రతుకుతో ఎంత అయిపోయిందని చాలా మంది అనుకుంటారు. కానీ దేవుడు అప్పుడే నీ బ్రతుకు మార్చడం కోసమే నీ బ్రతుకుని పాడు చేసిన దేవుడు వాక్యం సెలవేస్తుంది. అవునా? పడిపోయినవాడు చెడ్డవాడు కాదు. ఎందుకు పడ్డాడు? చుట్టూ మనం ఎవరైనా సాయం చేస్తాం లేదని చెప్పడం కోసమే దేవుడు పాల్గొంటున్నాడు. ఎవరైనా సాయం చేస్తాడా? చేయడు. ఈ అవ్వడు ఎలాంటి తెలియడం కోసమే దేవుడు ఏం చేశాడు? ఆయన చేశాడు. దేవునికి శ్రమ పెట్టడానికి కారణం ఏంటి? చుట్టూ మనం నీకు ఎవరైనా సాయం చేస్తారని తినడం కోసమే. నీకు అందరూ చుట్టూ ఉంటారు కానీ సాయం చేసి ఒకరు ఉండడా? 10 మంది చుట్టూ ఉంటారు. ఆ 10 మందిలో 10 రూపాయలు సాయం చేసి నీకు ఉండడా? దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పేవాడు కాదు, చేసేవాడైనా, చేసి చూపించేవాడు. భూమి ఆకాశం గతించిపోనేమో, లోకం గతించిపోనేమో, మనిషి గతించిపోనేమో, ఈ చెట్లు గతించిపోనేమో, కానీ దేవుడి మాట గతించదు. ఆయన వాగ్దానం చేశాడంటే తిరిగి కంపల్సరీ. యెహోవా చెప్పిన మాటలు, పరిశుద్ధమైన మాటలు లోబడు. దుష్టుల గుంపు నుంచి విడుదల కలగజేసి, అపవాసు గుంపు నుంచి విడుదల చేసి, పరిశుద్ధతలో నడిచి నీతిమంతులతో సహవాసం చేసి నీతిమంతులు ఎంత ఉన్నావంటే దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు. నీ జీవితం బాగుపడాలంటే దేవుడితో నడవాలి. నీ జీవితం ఉపయోగం సంతోషకరంగా ఉండాలంటే దేవుడితో నడవాలి. ఎప్పుడైతే లోకంతో ఎలివేసి దేవుడి దగ్గరికి వచ్చావో అప్పుడు దేవుడి బ్రతుకుని మొత్తం మార్చాడా? నీకేం కావాలి దేవుడు ఇస్తాడు, నీకేం కూడా దేవుడు ఇస్తాడు. ఎలాగా? మోకరించి ప్రార్థన చేసేవాడి సమస్తం దేవుని పక్షాన కార్యాలు చేస్తాడు. చాలా మంది ప్రార్థన చేస్తారు, ఎలాగా ప్రార్థన చేస్తారు? సతికి వాడి కూర్చుని లేకపోతే పొడుగులు ప్రార్థన చేస్తారు. ఏ ప్రార్థన ఫలిస్తుందా? ఎలా ప్రార్థించాలి? మొహాల ప్రార్థన సహకరించాలి. దేవుడికి సహకరించామంటే నీ ప్రతి శ్రమలో దేవుడు సహకరిస్తాడు నీకు. ఎందుకంటే నిలివే పట్టణంలో దేవుడు ఎలాగైతే మోకరించి ఆ యాను ప్రార్థన చేయడో, యాన ఎలాగైతే నిలివే పట్టణం మోకరించి ప్రార్థన చేస్తున్నాడే ఆ చిక్కల నుంచి విడుదల కలిగజేస్తాడో, నువ్వు కూడా మోకరించి ప్రార్థన చేస్తావంటే నీ చుట్టూ ఉన్న చిక్కలు దేవుడు విడుదల కలిగజేస్తాడు. కలిగడా? నువ్వు దేంట్లో బంధించబడినావంటే అపవాదులు బంధించబడినావు. అపవాదం ఏం చేస్తే ప్రార్థన చేయడం చేస్తావా? అపవాదం మొదటికి పాడు చేయదు. మొదటిగా నేను ప్రార్థన చేయకుండా చూస్తుంది. ప్రార్థన లేని బ్రతుకు ఎంత వెతికినా వ్యర్థమే కదా. ఎందుకంటే ప్రార్థన చాలా విలువైంది. చాలా ప్రార్థన విలువ లేకుండా తెలియదు. ఆ ప్రార్థన వల్ల ఏమి లాభము, ప్రార్థన వల్ల ఏమి ఉపయోగం అంటే ఎవడైతే ప్రార్థన వల్ల ఏమి లాభం లేదన్నాడో ఆడ ఒకవేళ మంచబట్టే కనుక ప్రభా నన్ను క్షమించి ఏం చేయము స్వస్థపరచు ప్రభా. అప్పుడు దాకా దేవుడికి తెలియదు తెలుసా? ఎప్పుడు అంటాడు? మంచం మీద పడిపోయినప్పుడు ఎప్పుడు ప్రభా నీకు తప్ప నన్ను బాగు చేసేవాడు ఎవరు లేడు ప్రభా. అప్పుడు దాకా దేవుడి మీద గర్వపడిపోయి, దేవుడి మీద ఎగిరిపోయి, దేవుడు తిట్టి కొట్టి, దేవుడు ఏ మాట మాట్లాడాడు. ఒకనాడు జబ్బు అయిపోయి, జబ్బులోకి వచ్చేసిన తర్వాత లేవడేసి లేమంటాడు ప్రభా నీవేనా లేపడు ప్రభా. దేవుడు చేతనా నువ్వు తిట్టినా కాదన్నా నువ్వన్నా ఏమన్నా దేవుని చెయ్యి వేడవాడు ఇస్తాడా? ఎందుకంటే ఆయన అన్ని సహించే దేవుడు. ఆయనలో సహనం ఉంది, ఓర్పు ఉంది కనుక ఆయన దేవుడు అయ్యాడు. ఎవరైతే సహనంతో ఓర్పుతో ఉన్నారో వారే దేవుడు పెట్టాడు. నీకు ఓర్పు ఉందా? ఎవరు ఏదంటే పడతామా? ఓర్పు కావాలి. దేవుని ఎంతమంది ఏదన్నా పట్టించుకోడా? ఏమాడు? నా మార్గం ఏంటో నాకు అదే కాదు, నేనేం చేయాలి నేను చేస్తానని నాకు తీర్మానం చేసుకోవాలి. అంతే. దేవుడు చెప్పిన మాటలు పడ్డామంటే దేవుడిని మారుస్తాడు. అంతేగాని రాత్రి పగలు ప్రార్థన చేసేయాలని నీ బతికి మారుతుంది. ఎలా ఉండాలంటే నీ బుద్ధి దేవుడికి అనుకూలంగా పెట్టుకోవాలి, నీ ప్రవర్తన దేవుడికి అనుకూలంగా నడాలి. నీలో ఉన్న చెడు తలంతాన్ని వదిలిపెట్టి దేవుడితో నడవాలి. చాలా మంది చూడండి చెడు హృదయం పెట్టుకుని బయట సంఘలో పెట్టుకుంటారు.
తిండి వదల్లో బైబిల్ వదల్లో, బూతులు మానరు, పాటలు మానరు, చెడు మాట్లాడటం మానరు, వాక్యం ఏంటో మానరు. ఎందుకు లాభం? ఇంకా దేనికి ఉపయోగం ఉన్నది? పనికిరామై. ఒక్కసారి దేవుళ్ళు కడగబడ్డావంటే ఏ మురుగులో కూడా పడకూడదు. పడచ్చా? ఒక్కసారి శుద్ధి చేయబడినావంటే ఏ పాపంలో కూడా వెళ్ళకూడదు. ఒక్కసారి నీ హృదయం శుద్ధి చేసుకున్నావంటే నీ హృదయంలోకి ఏ చెడు తలంపు కూడా రావచ్చా? దేవుణ్ణి నమ్మడం అంటే ఏంటి? బయట పట్టేసుకున్నామో ప్రార్థన చేసేద్దామో కాదు. దేవుణ్ణి నమ్మాలంటే యేసయ్య మార్గంలో నడవడము. యేసయ్య మార్గం నడవమంటే ఏం చేయాలి? సహాయం చేయాలి. యేసయ్య మార్గం ఏం చేయాలంటే ఎవరు కూడా బాధ పెట్టకూడదు. పెట్టచ్చా? యేసయ్య మార్గం నడవాలంటే ఎవరి మీద చేసుకోకూడదు. చేయొచ్చా? యేసయ్య మార్గం నడిచామంటే ఎలా ఉండాలంటే ఎవరిని ఏదో ఆశించకూడదు. ఆశించొచ్చా? మనం ఏం చేస్తున్నాం? పైకే భక్తులమా ఉన్నారు కదా. తరిమి చూస్తేనేమో యశోబు, స్మరణ పెట్టేనేమో యాకోబు. చాలా మంది కూడా ఆమె గుణవంత భక్తులమ్మ, ఆమె చేసేవన్నీ కూడా ఒక్క మళ్ళీ మనకు వచ్చి పని చేద్దామే. దేవుడు అనిపిస్తారు, నీవు నాతో నడుస్తున్నావంటే అన్నీ వదిలిపెట్టాలి. మత్తయి ప్రభు సుంకరి మత్తయి దేవుడు మెచ్చుడు, నా కుమారుడా నువ్వు నాతో ఎమ్మడించుము అంటే ఏం చేయడం అంటే నీకున్న యావదాస్తుని కూడా పేదవారికి పంచిపెట్టుమన్నాడు. తక్షణం పంచిపెట్టాడు. యేసయ్యని ఎమ్మడించాలంటే పరిశుద్ధత కావాలి. నీలో ఉందా? అబ్రాహాము దేవుడు నడిచాడు, ఎలా ఉంది తెలుసా? పరిశుద్ధంగా నడిచాడు. అది పరిశుద్ధం అంటే అన్ని వదిలేస్తాడు, అన్ని మానేస్తాడు. దేవుని జోలికి అడిగాడా? తన తప్ప ఎదుటి వాడు ఏది ఆశించడా? అబ్రాహాము చూడండి, తనదే ఆశించుకున్నా ఎదుటి ఆశించడా? ఆశిస్తే ఏమవుతుంది? లోతు భార్య ఎలాగైతే ఉప్పు స్తంభంగా రూపించబడిపోయిందో, నీది కాంతాని కోసం ఎలాగైతే వెళ్తున్నావో నువ్వు కలిగిపోతావా? నీది అన్నదాని కోసం ఏది వదిలిపెట్టుకో. నీది కాంతాని కోసం అది ఏదైనా వెళ్ళచ్చా? నీకు ఏది కావాలో దేవుడు ఇస్తాడు, ఏమి ఇవ్వాలి దేవుడు ఇస్తాడు. అంతేగాని ఎదుటి వాడిని ఏది ఆశించచ్చా? ఆశించుకో. ప్రార్థించు. నీకేం కావలిస్తాడు? చక్కని భార్య కావాలా? ప్రార్థన చేస్తాడు. చక్కని కోల కావాలా? ప్రార్థన చేస్తాడు. చక్కని బిడ్డలు కావాలా? ప్రార్థన చేస్తాడు. నువ్వు ప్రార్థించే బట్టి దేవుడు ఇస్తాడు. ఎవడా? చాలా ప్రార్థన చేస్తాడు. ఏం ప్రార్థన చేస్తాడు? నా కోల పిల్లల పొట్లని చేస్తాడు. నా పొట్టలో ఒకరోజు చేద్దామే. మొక్కుబడి ప్రార్థన చేస్తాడు. చాలా మంది దేవుడికి మొక్కు కావాల్సింది హృదయం కావాలి. మొక్కుబడి ప్రార్థన ముఖ్యంగా చూడాలి. ఇక దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మాట్లాడ నీతిమంతుని మార్గం యెహోవాకు తెలియదు. ఎవరి మార్గమా? నీతిమంతుని మార్గము యెహోవాకు. నీతిమంతుల మార్గంలో పరిశోధన వచ్చినకు ఆ శోధనకు ఎంతగా రాకుండా దేవుడు తీస్తాడు. తీడా ఒకరు ప్రార్థనకు వస్తున్నావు బైబిల్ పట్టుకుని, నీకు ఎన్నో ఆటంగా వస్తాయి. ఎంతో మంది ఎదురయ్యి నేను ఎన్నో రకాలుగా నేను ప్రార్థన మానిపించాలని ఎంతో మంది ఏం చేస్తారు? ప్రయత్నం చేసి ఆపివేస్తారు. నువ్వు నిజంగా నీ హృదయంలో ప్రార్థనకి అనుకున్నావు అనుకో, ఈ అవ్వడ మాట కూడా చూపెట్టి పెట్టుకోవా. నీకేం మానదనుకో, ఈ అవ్వడ మాట నేను పోతావా? ఐగర్ ఉంటేనే కాదు, ఐగర్ లేకుండా మందికి ప్రార్థన చేసుకుని రావచ్చు. సేవకుంటున్న ప్రార్థనకి వెళ్ళిన ఐగర్ వాక్యం చెప్పింది. ఏం చెప్పింది? నువ్వు మందిరానికి వెళ్ళి దేనికోసము? బైబిల్ తెచ్చుకో, బైబిల్ చదువుకో. అయితే లేదనుకో, వెళ్ళి బైబిల్ చదివి వచ్చిన పాటలు పాడుకుని నీకు మోకాలు ఉన్నాయి కదా, నోరు ఉంది కదా, లేదా ప్రార్థన చేయి. నువ్వు చేసేది ప్రార్థనే, అయిగా చేసేది ప్రార్థనే, ఎవరు చేసేదైనా ప్రార్థనే. ప్రార్థన ఒకటే, దేవుడు ఒకటే, బైబిల్ ఒకటే. మనుషులే వేరేమో కానీ దేవుడు ఒక్కడే కదా. చాలా మంది చూడండి, మా దేవుడు చాలా దేవుడు అంటారు. నల్ల దేవుడు రాదే. దేవుడు అందరికీ ఒకటే దేవుడు. నీదే కులమైన ఒకే దేవుడు, ఏ మతమైన ఒకే దేవుడు. అయినా నీతిమంతుల మార్గం దేవుడికి తేటగా తెలియచున్నది. నీతిమంతులు ఎవరు? అసలు నీతిమంతులు ఎవరమ్మా? నీతిమంతులు ఎవరు? నీతిమంతులు అంటే మన దృష్టిలో ఎవరు చేస్తా? బైబిల్ చదివేవారు, ప్రార్థన చేసేవారు, పాటలు పాడేవారు, లేకపోతే ఐక్యంగా సాయం చేసేవారు, ఫోన్లో చూసుకుంటే దేవుడి స్టాండర్లు పెట్టేవారు, వాళ్ళు నీతిమంతులు. దుర్మార్గులు అంటే ఎవరు?
పాపం చేసేవాడు, తర్వాత స్టేటస్ లో చెడుతలు చేసేవాడు, ఆడి దేవుని ఆశించేవాడు దుర్మార్గుడు కాదు. నీతిమంతులు అంటే ఎవరు తెలుసా? హృదయంలో ఏం చేసినా మంచి చేయాలి. పైకి సాయం చేస్తారేమో లోన ఏం చేస్తారు? తెప్పిస్తారు. చాలా మంది చెప్పించనా, పైకి బాగానే సాయం చేస్తారు, లోన తెప్పిస్తారు. వాళ్ళ దుష్టులు. నీతిమంతులు అంటే ఏది చేసినా మంచి చేస్తారో చెడు చేయడం చేస్తారా? బైబిల్లో ఉన్నది ఆలే కాదు, తోటి వారికి పంచిపెడతారు. పలారం పంచిపెడతారు. మన ఇంట్లో కార్యక్రమం జరిగిందనుకో, మిగిలిన ఏం చేస్తాం? ఆలయాన్ని పంచిపెడతాం. ఈరోజు ఆలేదు ఉన్నా పడతాం. ఎందుకు? అది తింటానికి వాళ్ళు తిండిపోతాము. ఒక్క బాగుపడితే బాగు మనుషులు వస్తారా? దేవుడు అమ్మాడు క్రైస్తవులు అనేవాడు ఏం చేయాలి? ఒకరు బాగుండాలి, ఒకరు బాగులు కోరాలి. ఎవరిది కూడా ఏది ఆశించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని తొక్కించకూడదు, ఎవరి కూడా మనం ఏ బాధ కలిగించకూడదు, ఎవరి కూడా మనం ఎప్పటికో బాధ కలగకుండా చేయాలి. వారే దేవుడి పేరులో. దుష్టులు ఎంత నడవక పరిశుద్ధంగా నడిచేవంటి దేవుడిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎలా వెళ్ళాలా? నేను నీ కుటుంబం ఆశ్రయించుకోవాలంటే నీకు మోకాల ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఉందంటే దేవుడు నీ కుటుంబంలో ఏ దిగులు ఏ చింత రాకుండా దేవుడిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అలా చేయాలంటే దావీదు చేస్తున్న ప్రార్థన, ప్రభా నేను తెలియకే చేస్తాను, తెలిసి చేస్తాను, ఒక తప్పు చేస్తాను, నన్ను క్షమించి నీ మార్గాన నడిపించుకో ప్రభా. నువ్వు నడుస్తున్నావా? దేవుడు మార్గం నడిచావా? దేవుడు మార్గం నడవాలంటే ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. యేసయ్య మార్గం నడవాలంటే నేను పాపినని ఒప్పుకోవాలి. యేసయ్యని చూడాలంటే హృదయం శుద్ధి కలిగి ఉండాలి. అప్పుడే దేవుడిని చూస్తాం. దేవుడితో మాట్లాడాలంటే ఈ నోటికి అద్దుగా ఉండాలి. ఈ నోటితో వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు. యేసయ్యను మడితో కాదు, హృదయంతో చూస్తున్నారు చాలా మంది. దేవుడు ఎలా చూస్తాడంటే నీ హృదయంలోనే చూస్తాడు. ఈ మనిషి ఏం చేస్తాడు? చేసింది ఏం తెలుస్తుంది, చేసింది తెలుసు తెలుసా? పైకి ఏం చేస్తావు అదే చేస్తూ, లోన ఏం చేస్తావు అదే చేస్తా. కానీ దేవుడికి నువ్వు లోన ఏం చేస్తావు సమస్తము తెలుసు తెలుసా? దేవుడు సమస్తము చూస్తున్నాడు కనుక ఆయన వైపు చూస్తూ ఆయన చెప్పిన వాక్యాన్ని భద్రపరుచుకుని ఎవరు కూడా ఏమైనా చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా సమస్తము నీకున్న ఏదైనా ఉంటే ఎదురువాడు సాయం చేసి దేవుడి కార్యాలు పొందాలంటే, ఆయన మార్గం నడవాలంటే వాక్యం అమరించబట్టి నేను నీ కుటుంబం ఎలా దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించబడి కాక. ఆమేన్, ఆమేన్.